యేసు ప్రభువారి నామంలో మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ రేమా వాయిస్ ఆఫ్ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని సులభంగా మీకు అర్థమయ్యే రీతిగా మేము పంచుకోవాలనుకుంటున్నాము. మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో చిన్న చిన్న విషయాల్లో దేవుని చిత్తం ఏంటి, ఎలా ప్రార్థించాలి, విశ్వాసంలో ఎలా ఎదగాలి, దేవునికి ఎలా దగ్గర అవ్వాలి, ఆయన పైన ఎలా ఆధారపడాలి అనే అనేక విషయాలను సులభంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది పెద్ద పెద్ద ప్రసంగాలు ఉండే ఛానల్ కాదు. సాధారణ విశ్వాసులకు ఉపయోగపడే చిన్న చిన్న ఆత్మీయ సందేశాలు ఉండే ఛానల్. ఇవన్నీ ఎక్కడో నేర్చుకున్నవి, రీసెర్చ్ చేసినవి కాదు. అనుభవాలు, సాక్ష్యాలు, మా జీవితంలో మేము ఎదుర్కొన్నవి, మేము దేవునిపైన ఎలా ఆధారపడ్డాం, దేవుడు మాకు ఎలా కార్యాలు చేశాడు, వాక్యం మాతో ఎలా మాట్లాడింది, ప్రార్థన మా జీవితంలో ఎలాంటి పాత్ర పోషించింది, ఇలాంటి అనేక విషయాలు మేము పంచుకోవాలనుకుంటున్నాం. వీటి ద్వారా ఒక్క ఆత్మ బలపడినా కానీ మేము ఎంతో సంతోషిస్తాం. నేను దేవుని సేవ చేసే కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు 31 సంవత్సరాలు పాస్టర్గా సేవ చేసి 2024 ఏప్రిల్లో ప్రభువునొద్దకు వెళ్ళారు. ఆయన జీవితం, ఆయన ప్రార్థన, ఆయన విశ్వాసం మా ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రారంభించింది. మా అమ్మగారు కూడా దేవుని సేవలో కొనసాగుతున్నారు. మహిళలకు, యవ్వనస్తులకు, చిన్న చిన్న సేవకులకు, మారుమూల చోట్లకు కూడా వెళ్ళి దేవుని వాక్య పరిచర్య చేస్తూ అనేకులకు సహాయపడుతూ అనేక ఆత్మలను దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. అలాగే మేము 3 సంతానం, 2 ఆడపిల్లలము, 1 మగపిల్లవాడు. మేమంతా దేవుని సేవలో మా వంతు పాత్రను మేము చేయాలని కోరుకుంటున్నాము. ఆయన సేవకు పనిముట్లుగా వాడబడాలని, ఆయన కాడి మోసేవారుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. మరి భారం అయితే ఉంది. దేవుడు మమ్మల్ని ఏ రీతిగా వాడుకుంటూ పిలుచుకున్నాడో అది ఆయన చిత్తం. కానీ ఎప్పుడు పిలుచుకున్నా, ఎలా పిలుచుకున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడికి పిలుపుకు లోబడటానికి మేము సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆత్మీయ జ్ఞానాన్ని మేము పెంపొందించుకున్నాము, ఇంకా పెంపొందించుకుంటూనే ఉన్నాము. అలాగే దేవుని వాక్యాన్ని లోతుగా నేర్చుకోవాలనుకునే వారి కొరకు తక్కువ ఖర్చుతో ఒక బైబిల్ కాలేజ్ కూడా నిర్వహిస్తున్నాము. ఈ ఛానల్ ద్వారా ప్రతి విశ్వాసకి ఉపయోగపడే సందేశాలు మేము పంచుకోవాలనుకుంటున్నాం. జీవితంలోని సత్యాలను దేవుని దృష్టిలో ఎలా చూడాలి, విశ్వాసం ఎలా పెంచుకోవాలి, దేవుని వాక్యాన్ని ఎలా ఆచరించాలి, ఇలా అనేక విషయాలు ఇందులో మీకు కనబడతాయి. నా ప్రతి వీడియో మీ విశ్వాసాన్ని బలపరిచి దేవునికి మరింత దగ్గర చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మనం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, విశ్వాసంలో ఎదుగుదాం, ప్రతిరోజు దేవునితో నడుద్దాం. ఆమేన్.